హలో చెప్పే. ఎక్కడున్నావురా? వస్తున్నా ఇంటికే. నేను బయలుదేరిపోయా పెళ్ళికి. ఏంటి అప్పుడే ఒకదానివే వెళ్తున్నావా? అవునరా. ఎవరినైనా తోడు తీసుకెళ్ళొచ్చు కదే. నా ఊర్లో నాకు భయం ఏంట్రా? అలా కాదే పిచ్చిదానా, మొత్తం పొద్దున కదా. జయా కాల్ చేసింది, నా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారంట. సరే జాగ్రత్తగా వెళ్ళు. హా, పొయ్యి మీద అన్నం పెట్టా, ఫ్రిడ్జ్లో కూరుంది, మర్చిపోకుండా తినేసే, ఓకేనా? సరే నేను తిన్నాను కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏ టైం అయినా నాకు ఫోన్ చేయి. హా, అలాగేరా. కళ్ళు దొబ్బినాయంట్రా. అరే చందు వద్దురా. ఇంకొక్కసారి మా జోలికొస్తే ఈసారి బాటిల్ నెత్తి మీద కాదు కింద పగిలిద్ది. నీకు కాదురా, మీ అన్నకి.
బ్రదర్, ఏం కావాలి? ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఓ ఇదా, నేను అటే వెళ్తాను, పదండి. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? కన్సల్టెన్సీ. అయితే పెద్ద ఉద్యోగమే. ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళని తీసుకెళ్ళి పక్క దేశంలో పనిలో పెడతా. అవునా? చదువు లేని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇప్పిస్తారా సార్? అవుతాడేంటి? రే, నేను బయటికి వెళ్తున్నా, నువ్వు వెళ్ళు. ఏ అభినయ, ఎక్కడికి? నిన్నెక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ పెళ్ళుంటే వెళ్ళలే. పెళ్ళికి వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. ఇప్పుడేంటి గొడవ కావాలి నీకు? హో గొడవ. నువ్వు వస్తే వచ్చావనుకోవాలి, రాకపోతే రాలేదనుకోవాలి, అంతేనా? అలా కాదబి, చార్జర్ మర్చిపోయానే, అందుకే. ఈ ముక్క చెప్పడానికి ఇంత బల్బు చూపియాలా? అంటే ఎందుకు డిస్కషన్ అని. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా వంకర టింకర సిగలు పడితే పగిలిపోద్ది. ఇదిగో, ఎలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది. హో, నీకు మాత్రమే కోపం వచ్చిద్దా? సరే వదిలే. మా నాన్నతో మాట్లాడమన్నా, మాట్లాడావా? బాబోయ్, ఇప్పుడు వాడి గురించి ఎందుకు? అయినా వాడు మంచోడ పిచ్చోడ. రే, మా నాన్నని పట్టుకుని వాడు వీడంటున్నావు. ఆయన మా నాన్న, ఒప్పేయడం కష్టమే, ఒప్పిస్తేనే పెళ్ళి. నువ్వు చాలా ఊహించుకున్నావు బుజ్జి. వాడితో, అదే మీ నాన్నతో పెట్టుకుంటే మనం అనుకుని ఏవి జరగవు. హో అవునా? సరే అయితే నన్ను మర్చిపో. ఇంకొక్కసారి ఇలా మాట్లాడావు అనుకో, నేను నిన్ను చంపేస్తా. నేను చచ్చిపోతా. నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళం. ఇది ఇక్కడ ఫిక్స్ అయిపో. ఏంటి? గిరిగడేడి? వీళ్ళు నాకు 5 ఏళ్ళ నుండి తెలుసు సార్. అవునా బ్రదర్? ఈ లాడ్జ్ ఓనర్ పేరు శంకర్. అన్నకి ఇలాంటి లాడ్జ్లు 3 ఉన్నాయి. అయితే ఉన్నోడే అనమాట. ఉన్నోడేనా? డబ్బున్న వాళ్ళ పేర్లు పేపర్ మీద రాస్తే ఫస్ట్ 5 పేర్లు ఈయన పేరు ఉంటుంది సార్. అవునా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇంకా రాలేదండి. వస్తాడు. రే గిరి, ఓ రూమ్ కావాలి. ప్రూఫ్సా? ప్రూఫ్స్ నేను శంకరానికి ఇస్తాలే కానీ ముందు నువ్వు రూమీ. ఏంట్రా చూపు? అదండి సార్. మన రూమ్ ఎక్కడా? ఇదే. వాడికి ప్రూఫ్స్ ఇచ్చామంటే మన పోయి మనమే తవ్వుకున్నాడు సార్. అదేంటి? వాడు మన ప్రూఫ్స్తో వేరే వాళ్ళకి రూమ్స్ ఇస్తూ ఉంటాడు సార్. ఈ మధ్య పోలీస్ కేసు కూడా అయింది. మరి ఓనర్ ఎందుకు ఇంకా వాడిని ఇక్కడే ఉంచాడు? ఆ గిరిగాడు శంకరాన్న ఆవిడకి దూరపు చుట్టం, అందుకే వాడిని ఇంకా ఇక్కడే ఉంచాడు. ఓకే, బాగానే ఉంది. అయినా పిల్లం తరపు చుట్టం అంటే ఏ మూడికైనా భయమే కదా సార్. సరే సార్, నేను వెళ్తాను. మీకు ఏ అవసరం అయినా నన్ను పిలవండి, నేను కింద ఉంటాను. బ్రదర్, మీ పేరు? సాల్మాన్. నైస్ టు మీట్ యూ. మీ నంబర్ ఇచ్చెళ్ళండి, నేను కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. చిన్న సాయమే కదా సార్. చిన్న సాయం అయినా చేశారు కదా బ్రదర్. రే బాలు, క్యాచ్ రా. యాదవ్వా, బాల్ కూడా పట్టుకోవడం రాదు. రే ఏంట్రా? ఆ చైతన్య గడు వాడు తమ్ముని కొట్టమని మన మీద స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు మన కోసం వెతుకుతున్నారా.
ఇప్పుడు ఏం చేయాలి? ఎంఆర్ఓకిచ్చే. హలో అన్నా, చెప్పరా. మా కోసం పోలీసులు వెతుకుతున్నారన్నా. మళ్ళీ ఏం చేశారా? పొద్దున్నే చైతన్య తమ్ముడు తలపగలు కొట్టా అన్నా. సరే, ఒక 70,000 తీసుకొని సీఎన్ కలవండి. నేను సెటిల్మెంట్ చేయమని చెప్తా, సరేనా? 70,000? అవునరా, నేను పనుండి పక్కూరు వచ్చా, రాగానే ఇస్తా. ఈ లోపు ఎవరి దగ్గర రొటేషన్ సెట్ చేయండి. మీ డబ్బులు లేకుండా సీఏ దగ్గరికి వెళ్తే వాడు మీ మీద దెబ్బేయకుండా వదలటం జాగ్రత్త. సరే అన్నా, నేను చూసుకుంటా. సీఏకి 70,000 అంటున్నాడు. 70,000 మన దగ్గర ఎక్కడీరా? ఇప్పుడు ఎలా? ఎవరు కావాలి? సునీల్ అన్న ఎక్కడా? సునీల్ అన్న బయటికి వెళ్ళాడు. మీరెవరు? శేఖర్. ఓ శేఖర్ మీరేనా? మీరు వస్తే బ్యాగ్ ఇమ్మన్నాడు. ఇక్కడుంది, ఇదిగోండి అన్న. ఒక్క నిమిషం, బ్యాగ్ జాగ్రత్త, ఊర్లో దొంగలు తిరుగుతున్నారు. రే, ఆ లోడంతా ఎక్కించారా? రే, నువ్వు ఇక్కడే ఉండరా. నమస్తే అన్న. యారా చందు, బతికే ఉన్నావా? ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఇంటికి వస్తే కనిపించట్లేదు. చచ్చిపోయావు అనుకున్నాను రా. అంటే సారీ అన్నా. సరే సర్లే, వడ్డీ 20, అసలు 50, మొత్తం 70 తెచ్చావా? మరి ఏం పీకడానికి వచ్చావరా నువ్వు? అంటే ఇంకో 70,000 అప్పు కావాలన్నా. రే పోరా, పోరా అక్కడి నుంచి. అప్ప అన్నా, మళ్ళీ నన్ను ఒప్పడానికి ఏం ముఖం పెట్టి వచ్చావరా నువ్వు? అన్నా మళ్ళీ ఇచ్చేస్తానన్నా, అర్జెంట్ అన్నా, 2 రోజులు ఇచ్చేస్తా. ఈ మాటలు నమ్మే పోయినసారి ఇచ్చాను, దానికి అసలు కాదు కదా, వడ్డీ కూడా దిక్కులేదు. అన్నా ఈసారి అలా జరగదన్నా, ఒట్టన్నా. పోరా, నాకు అసలు వడ్డీ కలిపి రేపు సాయంత్రం కల్లా ఇవ్వకపోతే నీకు చీరా జాకెట్ వేసి ఊరు మొత్తం ఊరిగిస్తారా? ఏమనుకుంటున్నావు? పోరా, సిగ్గుండాలి మళ్ళీ నన్ను డబ్బులు అనడానికి. రే పదరా. ఏది బాగుంది బ్రదర్? సార్, నాకు ఇలాంటి వాటిలో పెద్ద అనుభవం లేదు సార్. నాకు చీరలు సెలెక్ట్ చేయడం రాదు బ్రదర్. సార్, మా చెల్లి గాజులు కొనడానికి నా తల ప్రాణం తోక్కు వచ్చింది సార్. నీకు గాజులు సెలెక్ట్ చేయడం అయినా తెలుసు, నాకు కనీసం రబ్బర్ బ్యాండ్ కొనడం కూడా రాదు. వేరే కలర్స్ చూపించమంటారా సార్? సార్, నన్ను వదిలేయండి సార్, నా వల్ల కాదు. వైలెట్ కలర్ శారీ ఉందా? ఉంది సార్. చూడండి సార్. సార్, చాలా బాగుంది సార్. ఇది ప్యాక్ చేయండి. సరే సార్, బిల్ అక్కడ. 5,000? ఇప్పుడు అర్థమవుతుంది సార్, చీరలు బీరువాళ్ళు ఎందుకు భద్రంగా పెడతారో. ఇప్పుడు ఎలా రా? అదే నేను కూడా ఆలోచిస్తున్నా. మొత్తం 1,50,000 కావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? కొడితే మొహమ్మడతలు మారిపోతాయి. ఒకసారి జైలుకి వెళ్ళొచ్చావు, సిగ్గురాలేదురా నీకు? నువ్వు చెప్పరా, దీనికంటే బెస్ట్ ఆప్షన్ నీ దగ్గర ఉందా? లేదురా, కానీ ఇదైతే బెస్ట్ ఆప్షన్ కాదు. రేయ్, నీకేనా బుర్రుందా? నీ మోహన్ నా మోహన్ చూసి ఒక్క పూటలో 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు ఈ ఊర్లోనే లేడు. అలా నువ్వు చెప్పిన పని నేను చేయలేనురా. సరే పద, ఇద్దరం కలిసి జైలుకి వెళ్దాం. అది జరగదు. అలా అని నువ్వు చెప్పిన పని అస్సలు జరగదు. ఏది జరగకుండా ఉండాలంటే మన దగ్గర నచ్చిందే ఉండాలరా. అర్జెంటుకి నీకు ఏదైనా పని ఉందా? దీనికి మించిన పని ఇంకేముంది?
సరే నా త్వర ఎక్కడికి? ఆ లచ్చిందే దగ్గరికి. సార్ టీ. థ్యాంక్ యూ. చూస్తుంటే ఉన్నోళ్ళ ఉన్నారు. ఏ కారులో తిరగకుండా పొద్దునుంచి నా ఆటోలో తిరుగుతున్నారేంటి సార్? ఒక మనిషి స్థాయిని డబ్బే నిర్ణయిస్తుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను ఉండోండే. కానీ నా దృష్టిలో డబ్బు కన్నా విలువైంది మనశ్శాంతి. అలా చూసుకుంటే నేను నీకంటే పేదోని బ్రదర్. ఏమైంది సార్? కొన్ని బాధలు చెప్పుకుంటే పోతాయి, ఇంకొన్ని బాధలు జీవితాంతం ఉండిపోతాయి. వాటిని కాసేపు మర్చిపోదామని ఇవాళ నీతో తిరుగుతున్నా బ్రదర్. జీవితంలో ఏది మనం అనుకున్నట్టు జరగదు సార్. మనం చేయాల్సింది చేసుకుంటూ పోవడమే. మిగిలిందంతా ఆ ప్రభువే చూసుకుంటాడు. ఇంతకీ మీకు పెళ్ళైందా సార్? అన్నీ బాగుంటే అయ్యేది. అయ్యో ఏమైంది సార్? నా లైఫ్కి నేనే విలన్ని. ఏంట్రా పిలిచావు? చెప్పు, త్వరగా చెప్పు. ఓనర్ అరగంటే టైం ఇచ్చాడ్రా. నాకు 70,000 కావాలి. హా, 70,000? ఇప్పటికిప్పుడు నేనెక్కడి నుంచి తేవాలరా? ఎలాగేం చూడబి, మీ ఓనర్ని అడుగు. ఏంటి ఆటలుగుందా? నెలంతా పనిచేస్తే వచ్చేది 7,000. ఇప్పటికిప్పుడు 70,000 అంటే కౌంటర్ నుంచి ఇవ్వడానికి ఓనర్ ఏమన్నా నా చుట్టమనుకుంటున్నావా? అది కాదబి, నాకు చాలా చాలా అవసరం ఉంది. ప్లీజ్ అడగవా? ఏంటా అవసరం? ఏ అది నీకు చెప్పిన అర్థం కాదే. రేపు చెప్తాలే. నువ్వేదో తప్పు చేస్తున్నావు. ఏ నేనేం తప్పు చేయట్లేదే, నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నువ్వు నా దగ్గర ఏం దాచిపెట్టినా నీ కళ్ళు మాత్రం చెప్తూనే ఉంటాయి నువ్వేదో తప్పు చేస్తున్నావు. నేనేం తప్పు చేయట్లేదే. మొన్న గ్రౌండ్లో గొడవ అయింది. ఆ వినయ్ గారు వెళ్ళి కాశీ అన్నల తమ్ముడు కాలర్ పట్టుకున్నాడు. అందుకే పొద్దున్న వెళ్ళి ఆడు తలకే పగలు కొట్టా. అది సెటిల్ చేయడానికే ఇప్పుడు సీఏకి 70,000 ఇమ్మని కాశీ అని చెప్పాడు. కాశీ అని పని మీద పక్కూరు వెళ్ళాడే, లేదంటే కాశీ అని ఇచ్చేవాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు అనుకో, రేపు కాశీ అని రాగానే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా. ఇప్పటికే ఉన్న తలుపులు చాలవన్నట్టు కొత్తది ఒకటి మీదేసుకున్నావారా? అయినా అసలు ఉన్న మాట ఇప్పుడు విన్నావని. నీకు నాకన్నా ఆ కాశీ ఎక్కువ కదా. అభి నేనేం సాయం చేయను. నీ చావు నువ్వు చావు. అభినయ ఒకసారి నేను చెప్పేది వినవే. నేనేం వినను. ఒక్క నిమిషం సార్. సార్ మీరు డబ్బులు కట్టలేదు. ఇవాళ కుదరలేదు, రేపు కట్టేస్తాను సార్. చూడండి సల్మాన్ గారు, మీరు ఇన్ని సంవత్సరాలు ఆగితే ఇప్పుడు అవకాశం దొరికింది. మీరు దీన్ని లేట్ చేసి వదులుకుంటారని నేను అనుకోవడం లేదు. లేదు సార్, రేపు ఖచ్చితంగా కట్టేస్తాను సార్. ఏమైంది బ్రదర్? మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి అన్నిటికంటే పెద్ద శత్రువు ఏంటో తెలుసా సార్? డబ్బు. అది కరెక్ట్గా మా అవసరం చూసి దెబ్బ కొట్టి మరీ బాధ పెడుతుంది సార్. ఏమైంది బ్రదర్? మా చెల్లి ఆపరేషన్కి డబ్బులు కావాలి సార్. అప్ప ఎక్కడా పుట్టట్లా. పోనీ ఏమైనా తాకట్టు పెడదామంటే నా చేతిలో ఈ అద్దోటో తప్ప ఇంకేమీ లేదు సార్. కష్టాలు జీవితాంతం ఉండవులే బ్రదర్. ఆ నమ్మకంతో ఇన్నేళ్ళు బతికాను సార్. కానీ ఇవాళే అర్థమైంది నేను నమ్మిందంత అబద్ధమని. మా బతుకుల మీద మాకు ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా సార్? మనకి ఇష్టమైన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీర్చేంత స్థాయి స్తోమత మనకు లేదని తెలిసినప్పుడు ఇక్కడ బాధపడుతుంది సార్. ఆ దేవుడు కనిపించినా తిట్టేయాలన్నంత కోపం వస్తుంది సార్. వదిలేండి సార్, మా కష్టాలు ఎంత చెప్పినా తీరేవి కాదు. కానీ వెళ్దాం పదండి. రే జాను, నీకొకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ లవ్ ఉంది చూసావా,
లైఫ్లో దీనంత వరస్ట్ మ్యాటర్ ఇంకొకటి లేదురా. దాంట్లో నీకు విలువ ఉండదు, వాళ్ళకి నీ పరిస్థితితో సంబంధం ఉండదు, వాళ్ళకి ఏదనిపిస్తే అది అనేసి వెళ్ళిపోవడమే. అదేరా ప్రెజెంట్ ట్రెండ్. అందుకే అలాంటి చెత్త జోలికి నీ జీవితంలో నువ్వు వెళ్ళకరా. హ్యాపీగా జాలీగా సింగిల్గా ఉండిపోరా. రే టెన్షన్ పడకో, అన్నీ సెట్ అవుతాయి. ఏంట్రా సెట్ అయ్యేది? ఇప్పటికిప్పుడు 70,000 కావాలి. సెట్ అవుతాయా? లేదంటే ఇద్దరం జైలుకి వెళ్తాం. ఇప్పుడు చెప్పు, సెట్ అవుతాయా? సెట్ అవుతాయా? సెట్ అవుతాయి. ఒక్క 70,000 కాదు, మొత్తం 1,50,000 సెట్ అవుతాయి. కానీ ఒక్కటే మార్గం. ఇచ్చావా? ఇచ్చాను సార్. కేకే స్టోర్సే కదా, అయినా మీరే లేవచ్చు కదా సార్. ఇవ్వచ్చు, కానీ తను నా ముఖం కూడా చూడదు. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలో తెలియక ఇలా ఇచ్చాను. ఏమైంది సార్? 1 మినిట్. ఎక్కడున్నారా? వస్తున్నా ఇంటికే. నేను బయలుదేరిపోయా పెళ్ళికి. ఏంటప్పుడే ఒకదానివే వెళ్తున్నావా? అవునరా. ఎవరినైనా తోడు తీసుకెళ్ళొచ్చు కదే. నా ఊర్లో నాకు భయం ఏంట్రా? అలా కాదే పిచ్చిదానా, మొత్తం పొద్దున కదా. జయా కాల్ చేసింది, నా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారంట. సరే జాగ్రత్తగా వెళ్ళు. పొయ్యి మీద అన్నం పెట్టా, ఫ్రిడ్జ్లో కూరుంది, మర్చిపోకుండా తినేసే, ఓకేనా? సరే నేను తింటాను, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏ టైం అయినా నాకు ఫోన్ చేయి. అలాగేరా. మేడం, మీకు ఇమ్మని ఎవరో ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? చాలాసేపు అయింది వెళ్ళి. ఎక్కడ? ఇంకెంతసేపు ఉండాలి ఇక్కడ? ఏంటి పేపరు? హలో బ్రదర్, నా గురించి వెతక్కండి, నేను ఇంకా తిరిగి రాను. ఒక్కరోజు పరిచయంలోనే మీరు నాకు చాలా దగ్గరైపోయారు. అసలు నేను ఈ ఊరికి రావడానికి కారణమే మీరు. మీలాంటి మంచి వాళ్ళు ఉన్న ఈ ఊర్లోనే నాలాంటి ఒక చెడ్డవాడు కూడా ఉండేవాడు. ఒకరోజు ఒక తప్పు మన ఇద్దరి కథల్ని మార్చేసింది. నడిచేదరే ఏదో కలం మార్చిందిలే, పలుపే ఏదో చెరి దూరం కరిగేలే, గతమే వేధించనే పోనే
గొడవన్నావు, దొంగతనం దాకా వచ్చావు. వచ్చారా నీ ఫ్రెండ్స్? ఎవరైనా వచ్చారా? చూడు చందు, ఒక తప్పు చేస్తే దాన్ని కవర్ చేయడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉండాలిరా. నీ స్వార్థం కోసం ఆ పిల్ల మెల్లో చైన్ తీసుకున్నావు. ఆ పిల్ల గొంతు పోయిందిరా. తీసుకున్న చైన్ తిరిగి ఇవ్వగలవు కానీ ఆ పిల్ల గొంతు తేగలవా? మీ కాశీ అన్న తెస్తాడా? నీతో జీవితం పంచుకుందాం అనుకున్నారా? ఇప్పుడు నీ గురించి తెలిసి కూడా నీ నా తప్పు చేస్తే శిక్ష నాకు పుట్టబోయే పిల్లలు అనుభవిస్తారా? అది కాదబ్బి. నన్ను అలా పిలవద్దు. వెళ్ళిపో, నాకు కనిపించినంత దూరంగా వెళ్ళిపో. నేను నీ గురించి ఎవరికి చెప్పను. అది కాదబ్బి, ఒకసారి నేను చెప్పేది. ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఉంటే వెళ్ళిపో. ఒకరోజు నా అవసరం కోసం మీ చెల్లి ఇన్నేళ్ళు బాధపడింది. అందుకే నేను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి మీ చెల్లి ఆపరేషన్కి సరిపడేంత డబ్బు ఆ బ్యాగ్లో పెట్టాను. ఏంట్రా ఇప్పుడు చూసినా ఇలాంటి బట్టలోనే ఉంటావు? కొత్తవేం లేవా? మా నాన్నేం మీ నాన్నంతున్నాడు కాదులే. ఏడ్చావులే. ఒక మంచి షర్ట్ వేసుకొని టక్కు చేసుకొని తలపైకి దూకుంటే ఎంత బాగుంటావు. ఏ ఇప్పుడు బాలేనా? బాగున్నావు. నేను చెప్పినట్టు చేస్తే హీరోలా ఉంటావు. హో, అంటే హీరోలా కావాలన్నమాట నీకు. సరే, ఇంత చెప్పిన దానివి కలర్ కూడా చెప్పు. వంకాయ రంగు. వంకాయ రంగా? మీ అమ్మాయిల కలర్ కాదు, మా అబ్బాయిల కలర్ చెప్పు. ఏడ్చావులే. రంగుల్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారా? ఉంటాయి. అలా ఏముండదు. నువ్వొక వంకాయ రంగు షర్టు, నేనొక వంకాయ రంగు చీర కట్టుకొని ఇద్దరం కలిసి ఫోటో దిగితే ఉంటది. బ్యాండ్ మేళం బ్యాచ్లా ఉంటాం. చిన్ని అబ్బా, నీకు చెప్తున్నా చూడు, నాది బుద్ధి తక్కువ. సర్లే, ఏడవకు. నీ వంకాయ రంగు కల మన పెళ్ళికి నిజం చేద్దాం. అంతేనా? సినిమాకి వెళ్ళేది ఏమైనా ఉందా? అయ్యయ్యో మర్చిపోయాను. పద 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 పద. ప్రేమలో ఎన్నో గొడవలుంటాయి, కానీ విడిపోయేంత గొడవ ఒక తప్పు వల్లే మొదలవుతుంది. అలాంటి తప్పు జరిగినప్పుడు జీవితంలో నుంచి ప్రేమ, సంతోషం రెండు దూరం అయిపోతాయి.